రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఉదయం 11 గంటలకు కేంద్ర కేబినెట్ భేటీ కానుంది. ప్రధానంగా ఈ సమావేశంలో సరిహద్దు పరిస్థితులు, దేశంలో నెలకొన్న అంశాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించే అవకాశం ఉంది. అలాగే పాక్ దాడులకు పాల్పడితే తిప్పికొట్టే అంశంలో త్రివిధ దళాల అలర్ట్ పై ప్రస్తావించనున్నారు. ఇక ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి జరగనున్న ఈ మంత్రివర్గ సమావేశం నిర్వహణపై ప్రాధాన్యత సంతరించుకుంది. అదేవిధంగా కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలను మధ్యాహ్నం 3 గంటలకు కేంద్రం వెలువర్చనుంది. రైట్ ఇక ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఉదయం 11 గంటలకు కేంద్ర కేబినెట్ భేటీ కానుంది. ప్రధానంగా ఈ సమావేశంలో సరిహద్దు పరిస్థితులు, దేశంలో నెలకొన్న అంశాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించే అవకాశం ఉంది. అలాగే పాక్ దాడులకు పాల్పడితే తిప్పికొట్టే అంశంలో త్రివిధ దళాల అలర్ట్ పై ప్రస్తావించనున్నారు. ఈ భేటీలో ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి జరగనున్న ఈ మంత్రివర్గ సమావేశం నిర్వహణపై ప్రాధాన్యత సంతరించుకుంది. అదేవిధంగా కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలను మధ్యాహ్నం 3 గంటలకు కేంద్రం వెలువర్చనుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి అశోక్ లైవ్ లో అందిస్తారు. అశోక్, కేంద్ర కేబినెట్ ఈ సమావేశం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నివాసంలో జరగనుంది. ప్రధానమంత్రి అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది. సో ఈ సమావేశానికి కేబినెట్ అండ్ సెక్యూరిటీ సంబంధించిన కమిటీ సభ్యులు ఈ సమావేశంలో హాజరవుతారు. సో పహల్గాం దాడి తర్వాత మనం ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్ పైన 9 స్థావరాల్లో వాళ్ళకి సంబంధించిన టెర్రరిస్ట్ స్థావరాల్లో దాడి చేసి దాదాపు 100 మందికి పైగా ముష్కరులు చనిపోయారు. దాని తర్వాత పాకిస్తాన్ మన పైన డ్రోన్ల మిసైళ్లతో దాడి చేసే ప్రయత్నం చేసింది. మన ఆర్మీ కూడా యాంటీ డ్రోన్ సిస్టమ్ తో మొత్తం వాటిని ధ్వంసం చేసింది. దాని తర్వాత ఇరు దేశాల మధ్య కాస్త ఆందోళన పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు దేశాలు పరస్పరం కూర్చొని అధికారులు మాట్లాడుకున్నారు. సో కాల్పుల విరమణ కూడా ఒప్పందం కుదిరింది. దాని తర్వాత ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ తర్వాత కేబినెట్ కమిటీ సమావేశం కాలేదు. సో కాబట్టి ఈ రోజు కేబినెట్ కమిటీ సమావేశం అవుతుంది. సో ఆపరేషన్ సింధూర్, అదేవిధంగా సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న పరిస్థితులు, సో తదుపరి కార్యాచరణ, పాకిస్తాన్ ఏ విధంగా దుష్ప్రచారం చేస్తుంది, మన సైనికుల పరిస్థితి ఏంది, ఎంతమంది చనిపోయారు, అటుపక్క ఎంతమంది చనిపోయారు, సో వీటన్నిటిని మన పౌరులు ఎంత చనిపోయారు, సో ఇవన్నిటిని ఈ కమిటీలో కేబినెట్ అండ్ సెక్యూరిటీలో ప్రధానంగా చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా పాకిస్తాన్ భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది, ఒకవేళ పాకిస్తాన్ ఏమైనా కవింపు చర్యలకు పాల్పడితే మనం ఎలా ఎదుర్కోవాలి అనే దానిపైన కూడా ప్రధానంగా ఈ కేబినెట్ కమిటీలో చర్చకు వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో దాంతో పాటు మరో ప్రధానమైన విషయం ఏంటంటే ఇప్పటికే కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంది ప్రభుత్వం. కాబట్టి రేపు ఈ రోజు 2 రోజులు అత్యంత ప్రధానంగా ఉండబోతున్నాయి. సో పాకిస్తాన్ 2 రోజుల నుంచి ఎలాంటి కవింపు చర్యలకు పాల్పడలేదు. కేవలం అక్కడక్కడ డ్రోన్లు కనిపిస్తున్నాయంటూ సరిహద్దు ప్రాంతాల్లో ప్రజలు చెప్తున్నారు తప్ప ఎక్కడ అధికారికంగా జరగలేదు. సో కాబట్టి వీటన్నిటిని పరిగణలో తీసుకొని సెక్యూరిటీని ఇంకా పెంచే విధంగా ఎల్ఓసి దగ్గర, జమ్మూ కాశ్మీర్ దగ్గర సో ఇవన్నీ పెంచాల్సిన అవసరం ఉంది. సో వాటిని కూడా ఏ విధంగా ముందుకెళ్లాలనిపైన కూడా చర్చించే అవకాశం ఉంది. పిఓకే సమస్య ఉంది, వాటిని ఏ విధంగా అంతర్జాతీయ సమాజం ముందు దృష్టి పెట్టాలి. సో మొత్తానికైతే వీటన్నిటి వ్యవహారాలను ఈ రోజు కేబినెట్ కమిటీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చర్చించే అవకాశం ఉంది. సో ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మన జవాన్లను కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకు
వాళ్ళకు సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. సో ఇవన్నిటిని రేపు ఈ రోజు కేబినెట్ కమిటీలో ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. సో భవిష్యత్తులో పాకిస్తాన్ ఏమైనా కవ్వింపు చర్యలకు పాల్పడితే సో అంతే ధీటుగా సమాధానం ఇచ్చే అవకాశం ఉంది. సో వీటన్నిటి అంశాలను ఈ కేబినెట్ కమిటీలో చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ అశోక్.